నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నివర్ తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం హై అలర్ట్. చీరాల వార్డ్రేవ్ను సందర్శించిన జేసీ చేతన్. ఉలవపాడులో అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ పోలా భాస్కర్. మత్స్యకారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. జగనన్న తోడు చిరు వ్యాపారులకు కొండంత అండ. చీరాలలో జగనన్న తోడు పథకం లబ్ధిదారులతో సమావేశంలో వైకాపా నాయకులు. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. ఇళ్లలో ఒంటరిగా నిద్రించే మహిళలను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడే చోర శిఖాముని అదుపులోకి తీసుకున్న వేటపాలెం పోలీసులు. నిందితుడి నుంచి 2 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం. నివర్ తుఫాను ఎదుర్కొనేందుకు గాను అన్ని చర్యలు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ టు చేతన్ అన్నారు. నివర్ తుఫాన్ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ టు చేతన్ అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. నివర్ తుఫాన్ను ఎదుర్కొనేందుకు గాను అన్ని చర్యలు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ టు చేతన్ అన్నారు. నివర్ తుఫాన్ నేపథ్యంలో చీరాల మండలం వాడ్రేవు తీర ప్రాంతాన్ని జాయింట్ కలెక్టర్ టు చేతన్ అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. తీర ప్రాంత ప్రజలను మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటుగా తుఫాన్ షెల్టర్స్ ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఇప్పటికే వాడ్రేవు తీరంలో వాతావరణ శాఖ అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికీ పంచాయతీ అధికారులు తీర ప్రాంత ప్రజలను మత్స్యకారులను అప్రమత్తం చేసే క్రమంలో దండోరాను సైతం వేయించారు. చీరాల డీఎస్పీ శ్రీకాంత్ సైతం తీర ప్రాంతాన్ని సందర్శించారు. స్థానికంగా ఉన్న తుఫాన్ షెల్టర్స్ ను పరిశీలించారు. పోలీస్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. అంతేకాకుండా నివర్ తుఫాన్ తీవ్రత దృష్ట్యా అన్ని శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ చేతన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఆయా మండలాల అధికారులు ఆయా గ్రామాల సిబ్బంది తుఫాను తీవ్రత తగ్గేంత వరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆయా గ్రామ పంచాయతీల్లోనే ఉండాలని జేసీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మనకి నివార్ సైక్లోన్ బే ఆఫ్ బెంగాల్ నుంచి అనుకున్న ఈస్ట్ కోస్ట్కి ఈరోజు ఈవినింగ్ లేకపోతే లేట్ నైట్ మనకి ల్యాండ్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అందువలన మనకి కోస్టల్ ఏరియాస్లో అంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. మనకి నిన్న కూడా సిఎస్ గారు అలాగే సీఎం గారు కూడా ఈ బీసీ తీసుకుని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా మనకి నిన్న మీటింగ్ పెట్టి అలాగే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రిపేర్నెస్ ఎంత ఉంది ఏంటి అని చూడడానికి ఈరోజు విజిట్ చేస్తున్నాను. అలాగే నేను విజిట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్రెడీ సెక్రటరియట్ స్టాఫ్ అలాగే మార్నింగ్ అనేది మీటింగ్ పెట్టుకుని అలాగే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. బేసిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అలాగే వాలంటీర్స్ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారని ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఇంకా కూడా మనకి లైట్ నైట్ ల్యాండ్ ఫాల్ మనకి చెన్నై కిందే ఉంటుంది. బట్ మన అప్రమత్తంలో మనం ఉండాలి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 2 days కొంచెం సేఫ్గా ఉండాలని అండ్ మనకున్న సచివాలయం స్టాఫ్ అలాగే వాలంటీర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన మనం పుట్టించి మనకి 0 హ్యూమన్ లాస్ అనే దాంట్లో మనం ఇంకా కంటిన్యూ చేస్తూ మనం ఏ నివార్ సైక్లోన్ అలాగే డిస్మినేట్ అవ్వాలని కోరుతున్నాం. అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నివార్ సైక్లోన్ గురించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమనేసి ఒంగోలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను నా సిబ్బంది కలిసి మన చీరాల సబ్ డివిజన్లో ఉన్నటువంటి వేటపాలెము చిన్నగంజాము మన చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ సైక్లోన్ షెల్టర్స్ హౌసెస్ చూడడం జరిగింది. దీంట్లో భాగంగా ఓడరేవు షెల్టర్ హౌస్ కాడికి రావడం జరిగింది. ఈ ఓడరేవు షెల్టర్ హౌస్ మన ఓడరేవు విలేజ్లో ఉంది. ఇక్కడ సదుపాయాలు కల్పించవలసిందిగా లోకల్ విఆర్ఓ గారిని ఆదేశించమైంది. లోకల్ విఆర్ఓ గారికి క్లీన్ చేసేసి లాజిస్టిక్ కావాల్సినటువంటి లాజిస్టిక్ ప్రొవైడ్ చేయమని కరెంటు శానిటేషన్ ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్తో ఇంట్రాక్షన్ జరగడం జరిగింది. వాళ్ళు చెప్పడం మేరకు ఇక్కడ నీళ్లు
కొన్ని ప్రాంతం వరకు వస్తాయి. సైక్లోన్ మన షెల్టర్ హౌస్ అక్కడికి రావని చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఇక్కడ ఏదైనా సైక్లోన్ వలన ఏదైనా ప్రాంతాలు మునిగితే అక్కడ నుండి ఇన్హాబిటెంట్స్ను తీసుకుని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి రెవెన్యూ వారి తరఫున మిగతా సదుపాయాలు వాటరు, ఫుడ్, మిగతా విషయాలు కల్పించడం జరుగుతుంది. ఇదే విధంగా అన్ని షెల్టర్ హౌస్లు వెరిఫై చేసి అక్కడ లోటుపాట్లు ఆర్డీఓ గారితో, ఎంఆర్ఓ గారితో చర్చించి అన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సమావేశం నిర్వహించారు. అది అయిన తర్వాత మన జిల్లా కలెక్టర్ గారు ఈ సైక్లోన్ ప్రభావిత 40 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా నియమించినారు. ఇప్పుడు మన మండలానికి సుంచిరాల మండలానికి స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాసరావు సార్ వచ్చారు. అట్లాగే ఈ కార్యక్రమానికి మన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుంచిరాల రూరల్ సిఐ గారికి, అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి మన ఏడీ గారికి సార్ పైకి తర్వాత ఈ కార్యక్రమం చేసినటువంటి విలేజ్ సెక్రటరియట్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు సైక్లోన్ అనేది న్యాచురల్ కెలామిటీ. మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది దీనికి సంబంధించి వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్ట్ కింద పనిచేయాల్సి ఉంటుంది. కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే మనము ఈ విలేజ్ సెక్రటరియట్ సెంట్రిక్గా చేయమని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రభావిత ప్రాంతాల్లోని ఎన్ని విలేజ్ సెక్రటరీలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక డిజిటల్ అసిస్టెంట్ మినహా ప్రతి ఒక్కరిని కూడా ఇక ఈ సమావేశం పిలవమని చెప్తున్నారు. దానికి అనుగుణంగా అందరినీ వచ్చారని నేను భావిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా సూచనలు ఏంటంటే తప్పనిసరిగా మనం ఏం చేసినా కూడా దెర్ ఈస్ నో హ్యూమన్ లాస్ అండ్ దెర్ ఈస్ నో క్యాటిల్ లాస్ కానీ లేకపోతే ప్రాపర్టీ డ్యామేజ్ కానీ ఎలాంటి ప్రాణ నష్టము, ఎటువంటి జరగడానికి వీల్లేదు. ఆ ఉద్దేశంతో మనం ముందుగానే ప్రిపేర్నెస్ అనేది ఒక మీటింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో తప్పనిసరిగా మండల స్థాయి అధికారులైనా కానీ లేదా గ్రామ స్థాయిలో సెక్రటరీ స్థాయిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అని కూడా తప్పనిసరిగా వారి యొక్క హెడ్ క్వార్టర్స్లోనే స్టే చేయాలని చెప్పి ఉన్నారు. ఈ నివర్ తుఫాన్ యొక్క హెచ్చరికలు దృష్టిలో పెట్టుకొని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సెక్రటరీ పరిధిలో మీ శాఖకు సంబంధించి ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఇక మనం అన్ని డిపార్ట్మెంట్ విషయాలు మాట్లాడుకుంటే అక్కడ ముందుగా ఫిషర్మెన్కి మనము వాళ్ళని అలర్ట్ చేయాలి. ఎవరు కూడా సముద్రంలోనికి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళందరూ కూడా ఫారెస్ట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ వాళ్ళు వచ్చారా, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఒకసారి చెప్పాలి సార్. వాళ్ళకి మేము కూడా ఇదైన తర్వాత ఒకసారి మేము విజిటింగ్కి వెళ్దాము. అక్కడ ఎక్కడైతే ప్రాబబిలిటీ ఉందో ఎక్కువ ఫిషింగ్ జరిగే ఉన్న చోట వాళ్ళందరూ కూడా మనం అలర్ట్ చేయాల్సి ఉంటుంది. చీరాల వైకాపా పార్టీ కార్యాలయం వద్ద జగనన్న తోడు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా లబ్ధిదారులతో వైకాపా నాయకులు సమావేశం నిర్వహించారు. పల్లెలో, పట్టణాల్లో వీధి వీధికి చిన్న చిన్న విక్రయ సేవలు అందిస్తున్న వారికి జగనన్న తోడు పథకం ఎంతగానో దోహదపడుతుందని పలువురు వైకాపా నాయకులన్నారు. చీరాల మాజీ శాసనసభ్యులు వైసీపీ ఇన్ఛార్జ్ చామంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో చీరాల పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో జగనన్న తోడు పథకం లబ్ధిదారులతో స్థానిక వైకాపా నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిరు వ్యాపారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు మాట్లాడుతూ పాదయాత్రలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అవస్థలు పడుతున్న వారిని దగ్గరగా గమనించిన సీఎం జగన్ వీధులలో చిరు వ్యాపారులు చేసేవారు, ఎండకు, వానకు, చలికి తట్టుకోలేని కూరగాయలు, పూలు అమ్మేవాళ్లు ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలు అందిస్తున్న వారికి ఈ పథకం చాలా మేలు చేస్తుందన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలోని ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్న మాజీ శాసనసభ్యులు వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం నూతన పథకాలకు శ్రీకారం చుడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ బ్రతుకులు మార్చేందుకు జగనన్న తోడు పేరుతో మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. చిరు వ్యాపారులైన మా బ్యాంకు ఖాతాలలో 10,000 రూపాయలు వడ్డీ లేని రుణం మంజూరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పథకాన్ని ప్రారంభించిన సీఎం కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి ముందుగా వైకాపా నాయకులు, చిరు వ్యాపారులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సెవెరం సుబ్బారెడ్డి, రూరల్ పార్టీ కన్వీనర్ మేడిబోయిన బలరాం రెడ్డి, రాష్ట్ర సంచార జాతుల డైరెక్టర్ షేక్ కాయూబ్, జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి బొనుగల పేతురుబాబు, మాజీ కౌన్సిలర్లు గుద్దంటి సత్యనారాయణ, శీలం శ్యామ్, కాటా శివరాం ప్రసాద్, కడిలి జగదీష్, బండ్లబాబు, బక్కా శివప్రసాద్, తాతా వెంకయ్య, కొంజేటి సురేష్, సల్లూరి సత్యానందం, ఉటుకురి బద్రి, మేరిగ ఇస్సాకు, యాతం మేరిబాబు తదితరులు పాల్గొన్నారు.
చీరాల మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే 8,990 మంది లబ్ధిదారులు ఈరోజు ఈ యొక్క జగనన్న తోడు అనే పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇది ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ 8,990 మంది వీడికొచ్చి సుమారు 3 భార్య భర్త పిల్లలు ఉంటారు. అంటే దాదాపుగా 27,990 మంది లబ్ధిదారులు ఉన్నటువంటి మన ఒక్క చీరాల నియోజకవర్గంలో లబ్ధిదారులు కలిగి ఉన్నారు. ఈ యొక్క లబ్ధిదారుల వల్ల వీళ్ళ కుటుంబం అయినా కానీ వీళ్ళ ప్రాంతం అయినా కానీ మనం చూసుకున్నట్లయితే జగనన్న ఇచ్చినటువంటి ఈ జగనన్న తోడు వల్ల వాళ్ళ యొక్క 5 ఏళ్ళు ఏ రోజు పస్తులు లేకుండా లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలనాడు ప్రజా సంకల్ప యాత్ర 3,648 కిలోమీటర్లు నడిచి ఈ 3,648 కిలోమీటర్లో ప్రతి ఒక్క కిలోమీటర్కి ఒక పథకాన్ని సృష్టించిన వ్యక్తి, సృష్టికర్త అయినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రీతమ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ గారు చీరాల పట్టణాన్ని ఏ విధంగా సుందరంగా తీర్చిదిద్దారో మీ అందరికీ కూడా తెలుసు. మేము కౌన్సిల్లో ఉన్నప్పుడు పట్టణంలో ఉన్నటువంటి అనేకమైన విస్తరణ చేయడమే కాకుండా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఫ్రూట్ వెండర్స్ కి వీళ్ళందరూ కూడా జోన్స్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చీరాల్లో ఈ ఫ్రూట్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా శానిటేషన్ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఆమంచి కృష్ణమోహన్ గారు పర్యవేక్షణలో ఈ చీరాల మున్సిపాలిటీకి ఇప్పటికి 3 సార్లు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు రావడం జరిగింది. మొన్న కూడా భారతదేశంలోనే సంపాదించామంటే అది కృష్ణమోహన్ గారి చలవ, కృష్ణమోహన్ గారి ఆశయం, కృష్ణమోహన్ గారి యొక్క కృషి దాని వెనుక చాలా దాగి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా జగనన్నకి అటు కృష్ణమోహన్ గారికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ ప్రభుత్వానికి పార్టీకి అండగా ఉండి మనం కోరుకునేటటువంటి ఈ పెద్దల్ని మరలా అధికారంలోకి రావడానికి కృష్ణమోహన్ గారు మరలా ఎమ్మెల్యే అయ్యేదానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ ఈ రోజున ఈ తోపుడు బళ్ళు కానీ లేకపోతే రోడ్డు పక్కన ఇడ్లీ అని అట్టు పోసుకునే బళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బయట ఫైనాన్స్గా కానీ వడ్డీ తెచ్చుకుని ఎక్కువ వడ్డీ కట్టలేక బాధపడుతున్న వారికి ఈ అవకాశం ఎంతో ఉపకరిస్తుంది. కాబట్టి వాళ్ళని కూడా ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ మెట్నా వాళ్ళు ఆర్పిఎం ద్వారా కూడా రాసుకుని అన్ని వార్డుల్లో కూడా అనేది కూడా ఇన్ని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి ఈ రోజున దాదాపుగా మనం చీరాల నియోజకవర్గంలో 9,000 మందికి ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారంటే ఎంత గర్వకారణంగా మనం ఆలోచించుకోవాలి. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన పిలుపునిస్తే మీరందరూ కూడా చక్కగా వచ్చి మీరంతా ఎంత లబ్ధి పొందారో మీరంతా ప్రజలకు చెప్పారు. అంతే కాకుండా ఇక్కడ మీరు వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కృష్ణమోహన్ గారు మీరంతా గుర్తుపెట్టుకొని మనం అక్కడ జగన్ గారికి ఎంత తోడుగా ఉంటామో చీరాల నియోజకవర్గంలో కూడా మన కృష్ణమోహన్ గారికి మనంతా తోడుగా నీరుగా ఉండాలని కోరుకుంటూ ప్రతి నెల కూడా ఏదో ఒక పథకంతో ప్రజల ముందుకు వచ్చి 1 నుంచి 2 పథకాలు ప్రతి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రతి నెల ఒక 2 పథకాలు కానీ ఏదో ఒక పథకంతో ముందుకు వచ్చి ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటున్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం, ఆయన మేనిఫెస్టో ప్రకారం నవరత్నాలు కాకుండా చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా అనేక పథకాలు ప్రజలందరికీ ప్రమాదమే. ప్రతి కుటుంబంలో కూడా 1 నుంచి 2, 3 పథకాలు లబ్ధి పొందుతున్నారు. ఇలా అనేక పథకాలు, అమ్మఒడి కానీ, వాహన మిత్ర కానీ, అనేక పథకాలు ఒక పథకం అని కాదు, ప్రతి స్కీమ్ కూడా ప్రతి వ్యక్తి ప్రతి ఇంటిలో అనేక రకాలుగా లబ్ధి పొందుతున్నారు. ఈ భారతదేశ చరిత్రలో ఇంతగా చేసిన వ్యక్తి, ఇంతగా చేసిన సీఎం ఎవరన్నా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ యంగ్ అండ్ డైనమిక్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇటు దళితులకు సంబంధించి అంబేద్కర్ భవన్ కట్టడం జరిగింది. అదేవిధంగా ముస్లిమ్స్కి మరి షాదీఖానా కట్టి మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే కాదు మరి ఈ పరిపాలన దగ్గర నుంచి మరి ఇటు చూసుకుంటే పందిరిపిల్ల వరకు కూడా మరి ఆ రోడ్డును చూస్తే మరి ఎంత ఆహ్లాదకరంగా, ఎంత అందంగా, ఎంత సుందరవదంగా ఉందనేది మనందరం కూడా ఆలోచించాలి. కూరగాయలు అమ్ముకునేవారు కానీ, అదేవిధంగా అట్లు బండ్లు, అట్లు వ్యాపారం చేసుకునేవాడు కానీ అందరూ కూడా మరి రాబోయే తరాల్లో మరి రాబోయే కాలంలో కూడా జగన్ గారికి ఈ విధంగా మంచి పనులు చేసినటువంటి జగన్ గారికి తోడుగా ఉంటారని కోరుకొంచు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అన్న పేతురన్నకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాలకు, అన్ని నియోజకవర్గాలకు
వ్యాపారస్తులకు 10,000 రూపాయలు రుణం ఇచ్చేటట్టుగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదనలు పిలుపు మేరకు మన చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అయిన ఆమంచి కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు చీరాల నియోజకవర్గంలో ఈ కార్యక్రమం మనం అందరకు తెలియజేయడం జరిగింది. కాబట్టి అలాంటి వివరాలు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఎన్నడూ కని విరిగిన విధంగా చెప్పని కూడా చేస్తాం. మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాం జరిగింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఆ వ్యాపారాల్లో జీవనం సాధించుకుంటూ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏ ఆసరా లేకుండా రెండో రోజు మళ్ళీ వాళ్ళ వ్యాపారం చేయాలంటే వేరే బయట ఫైనాన్స్ తీసుకోవాలి. అలా కాకుండా 10,000 రూపాయలు మన జగనన్న వైఎస్ఆర్ జగనన్న చూడని పథకం అమలు చేసి 10,000 ఇచ్చి వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చెందేలా చేయడానికి అవకాశం కలిగించారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని వేటపాలెం పోలీసులు పట్టుకుని అతని వద్ద నుంచి 2 లక్షల రూపాయలు విలువ చేసే నగదును స్వాధీనం చేశారు. వేటపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న పేరం పోలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పేరం పోలయ్య వద్ద 5 సవర్ల బంగారు తాడు, మంగళసూత్రాలు ఉండడంతో అరెస్ట్ చేసి బంగారం రికవరీ చేసినట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు. నిందితుడు త్రిపురాంతకం బ్రహ్మంగారి కాలనీకి చెందినవాడు. ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలోని మార్టూరు, త్రిపురాంతకం, వినికొండ, చీరాల, నగరికల్, ఎర్రగొండపాలెం, గిద్దలూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులలో నిందితుడని, పలు దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసుల రికవరీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. వేటపాలెంలో రాత్రి బయట పడుకున్న మహిళల మెడల నుంచి బంగారు చైన్లు లాక్కెళ్ళినట్టు దొంగతనం జరుగుతున్నాయి. వీటిలో భాగంగా మేము ఒక ప్రత్యేక టీంగా ఏర్పడి కేసులను ఛేదించాలనే ఉద్దేశంతో మేము తిరుగుతూ ఉండగా ఈరోజు ఉదయం 9:30 గంటలకి రైల్వే స్టేషన్ సెంటర్లో ఈ నేరానికి పాల్పడినటువంటి వ్యక్తి పేరం పోలయ్య, తండ్రి వెంకటేశ్వర త్రిపురాంతకం. ఇతను మాకు అనుమానం కనపడడం జరిగింది. ఎవరు నువ్వు ఎందుకు ఉన్నావు అని మేము అడిగితే అతను కొంచెం సమాధానం సరిగా చెప్పలేదు. మేము గట్టిగా అడిగితే జరిగిన విషయం చెప్పుకుంటూ వచ్చాడు. అతను గతంలో కూడా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చాలా పోలీస్ స్టేషన్లో పరిధిలో అతను ఇదే విధమైన దొంగతనాలకి పాల్పడున్నాడు. అతను నేను చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే అతని దగ్గర సుమారు 5 సవర్ల బరువు గల బంగారు చైను దొరకడం జరిగింది. ఈ చైను యొక్క వేటపాలెం పిఎస్ క్రైమినల్గా మేము గుర్తించి ఆ యొక్క బంగారు చైన్ని స్వాధీనం చేసుకొని ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక పోలీస్ స్టేషన్లో గమనించినట్లయితే ఈ సంవత్సరం మొత్తం మీద కూడా కొన్ని ప్రాపర్టీ కేసులు కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలో మేము డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ డిటెక్ట్ చేసి ఎవరైతే పోగొట్టుకున్నారో కంప్లైంట్స్ వాళ్ళకి మేము ఇవ్వగలమని మేము కోరుకుంటున్నాం. చీరాల గడియార స్తంభం కూడలిలోని శ్రీ వీరరాఘవస్వామి దేవస్థానం నూతన కార్యవర్గ కమిటీ ఎంపిక ప్రమాణ స్వీకారం కార్యాలయం ఈవో శివనాగదాసు ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. వీరరాఘవస్వామి దేవస్థానం అభివృద్ధికి శక్తివాంఛ లేకుండా తమ వంతు కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. బుధవారం చీరాల గడియార స్తంభం కూడలిలోని శ్రీ వీరరాఘవస్వామి దేవస్థానంలో నూతన కార్యవర్గం ఎంపిక ప్రమాణ స్వీకారం ప్రక్రియ ఈవో శివనాగదాసు ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవస్థాన కమిటీ చైర్మన్ భరత్ కుమార్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుద్దంటి సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చీరాల పట్టణంలోని శ్రీ వీరరాఘవస్వామి దేవస్థానానికి నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సహకారంతో చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ గారి సారథ్యంలో ఈ కమిటీని ఎంపిక చేయడం జరిగింది. ఈ కమిటీ అధ్యక్షుడిగా గుర్రం భరత్ కుమార్ గారిని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా కమిటీ సభ్యులుగా బచ్చు నవీన్ కుమార్ గారిని, అదేవిధంగా పల్లవరపు రమాదేవి గారిని, మద్దాల ధనలక్ష్మి గారిని, సాతుపాటి నాగేంద్ర గారిని,
అక్షింతల శ్రీనివాసరావు గారిని, గుర్రం భరత్ కుమార్, సజ్జా లీలావతి గారు, ఎక్సెప్షన్ మెంబర్గా దట్టకవి వాసుదేవ సంపత్ కుమార్ ఆచార్యులు గారిని వీరిని ఎంపిక చేయడం జరిగింది. వీరు ఈ గుడికి సంబంధించినటువంటి షాప్ రూమ్స్ ఆస్తి అంతా ఉంది. దీన్ని ఎంతో కాలంగా షాప్ రూమ్స్ అన్నీ కూడా పాతపడిపోయి కూలిపోయే స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఈ కమిటీ వారు ఒక ధర్మ నిబద్ధతతో ఈ కమిటీ గుడి ఆలయాన్ని అభివృద్ధి చేసేదానికి, అదేవిధంగా ఈ దేవస్థానంకు సంబంధించినటువంటి ఆస్తి అయినటువంటి షాప్ రూమ్ని పునర్నిర్మాణం చేసి ఎటువంటి స్వలాభాలకి పాల్పడకుండా ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అద్దెదారులకు మరలా లీజుకి ఇచ్చేదానికి ఒక నూతన భవనాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా ఈ ఆలయంలో జరిగేటటువంటి అనేకమైనటువంటి ధర్మ కార్యక్రమాలకి, పూజా కార్యక్రమాలకి ఎల్లవేళ కూడా సహకరిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి పాటుపడతారని ఆకాంక్షిస్తూ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ మరియు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తారు. ఈరోజు శ్రీ చీరాల పట్టణంలోని శ్రీ వీరరాఘవ స్వామివారి దేవస్థానంకు నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర దేవాదాయ ధర్మసహాయక వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మినిస్టర్ గారు వారి సహాయ సహకారాలతో ఈరోజు చీరాల వీరరాఘవ స్వామి గడియాసమ్మ సెంటర్లోని వీరరాఘవ స్వామివారి ఉన్నందు అందరు బోర్డు మెంబర్ సభ్యులు, అలాగే మన ఆమంచి కృష్ణమోహన్ గారు, చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఆమంచి కృష్ణమోహన్ గారు అన్నదండలతో వారి ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. చీరాల మండలం ఈపురపాలెం ఎస్బీఐ బ్యాంకులో బుధవారం జగనన్న తోడు లబ్ధిదారులకు ఒప్పంద పత్రాలను అందజేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని మండల స్పెషల్ ఆఫీసర్ బేబీరాణి అన్నారు. బుధవారం జగనన్న తోడు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా చీరాల మండలం ఈపురపాలెం ఎస్బీఐ శాఖలో జగనన్న తోడు లబ్ధిదారులు 613 మందికి గాను 151 మందికి ఒప్పంద పత్రాలను అందజేశారు. మిగిలిన లబ్ధిదారులకు వెరిఫికేషన్ అనంతరం ఒప్పంద పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 44,376 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 92,22,217కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 4,44,746 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 481 కరోనా మరణాలు. ఇక గత 24 గంటల్లో 37,816 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 86,42,771కు చేరింది. కాగా కొత్తగా 481 కోవిడ్ మరణాలు సంభవించడంతో భారత్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 134,699కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో 47,130 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 545 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,62,758కి చేరాయి. గత 24 గంటల్లో 1,390 మంది కోవిడ్ నుంచి కోలుకొని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,42,416 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి కృష్ణాలో 2, విశాఖపట్నంలో 2, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో 1 చొప్పున మొత్తం 10 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6,948కి చేరుకుంది. ఏపీలో ప్రస్తుతం 13,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 96,62,220 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నివర్ తుఫాన్ ప్రభావంతో ఉలవపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రజలతో పాటు అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నివర్ తుఫాన్ను ఎదుర్కొనేందుకు గాను అన్ని చర్యలు చేపట్టామని, జిల్లా ప్రజలు ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. నివర్ తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఉలవపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. వాడ్రేవు తీర ప్రాంతాన్ని జాయింట్ కలెక్టర్ టు చేతన్ అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. నివర్ తుఫాన్ తీరం దాటే క్రమంలో జిల్లాలో ఎదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉన్నప్పటికీ ఆ తీవ్రతను ఎదుర్కొనేందుకు ముందస్తు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా అధిక వర్షాలు పడే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. తుఫాన్ నేపథ్యంలో జిల్లా కేంద్రమైన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే అన్ని మండల కేంద్రాలలో సైతం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామన్నారు. సెమీ పక్క ఇళ్లలో ఉండేవాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉంటారు. ఇది మనం ఇన్సూర్ చేస్తున్నటువంటి అంశాలు. తర్వాత రిలీఫ్ క్యాంప్స్ ఇప్పటి నుంచే బీఆర్ఓ చెప్పి తహసీల్దారు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం పెట్టమనండి, రాత్రి 100% కార్యదర్శులు అందరూ వస్తారు, దాని దగ్గరగా ప్రిపేర్ చేసుకుంటారని చెప్పండి. నాకు తెలిసి ఇప్పుడు మనం తక్షణం చేయాల్సినటువంటి పనులు ఇవే. కొద్దిగా పంచాయత్ సెక్రటరీ శానిటేషన్ ఆస్పెక్ట్లో ఏదైనా అవసరం అంటే యుఓపిఆర్టీ ఈ బ్లీచింగ్ పౌడర్ ఇట్లాంటిది ఇప్పుడే రాత్రికి చేసి అక్కడ పెట్టుకోండి. ఒకవేళ రేపంతా వర్షాలు విపరీతం కాబట్టి ఊరంతా కూడా మనకు ఏదైనా ఇబ్బందులు అయితే మనం శానిటేషన్ జ్వరం తీసుకోవడానికి అప్పుడు ఏదో అప్పుడు మొదలు పెట్టడం కాకుండా ముందే కాస్త ఈ గ్రామాలకి శానిటేషన్ ఆస్పెక్ట్ ఏదైనా మెటీరియల్ తీసుకుంటే అవసరం రిప్లై చేయండి. గ్రామాలు అంటున్నారు ఆ సెక్రటరేట్, ఆ సెక్రటరేట్కి వెళ్ళే పిఆర్ రోడ్స్ ఉంటే పిఆర్ రోడ్స్, ఆర్ఎంపీ రోడ్స్ ఉంటే ఆర్ఎంపీ రోడ్స్ సబ్మిట్ చేసుకునే రోజు ఎక్కడైనా వర్షం ఇవి కాబట్టి కలవర్డ్స్ దగ్గర ఏమన్నా బ్రీచ్ చేయడానికి అవకాశం ఉందా, బ్రీచ్ పడడానికి అవకాశం ఉన్న అన్ని పాయింట్ల దగ్గర అక్కడ ఏదన్నా ట్రాఫిక్ వేయడం వల్ల మీ ఇంజనీరింగ్ పరిస్థితుల్లో ఆర్డబ్ల్యూఎస్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ తీసుకోవాలి. తర్వాత ఇరిగేషన్ ఉన్నారా ఎవరిన ఇక్కడ పిఆర్ ఆయన చెప్తారు, ఆర్డబ్ల్యూఎస్ మాట్లాడారు. ఇంకా ఎవరున్నారు తెలుగు అంతా కూడా. అంటే మీకు ఎక్కడ చూడాలంటే ఏ గ్రామాలు అయితే మనకి ఎఫెక్టెడ్ కింద మనం లిస్ట్ అవుట్ చేసామో ఆ గ్రామాలకు వెళ్ళే దారి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్స్ మీ ఆర్ఎంపీ రోడ్స్ ఉంటే అవన్నీ ఒకసారి విజిట్ చేసి వల్లూరు పాయింట్స్ ఏదైనా ఉంటే అక్కడే డూ సమ్ వర్క్ ప్లాన్ మెయిన్ సమ్ కాంట్రాక్టర్. అది నాకు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి చూద్దాం. నిన్నటి రోజున తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 29,298 మంది. శ్రీవారి హుండీలో స్వామివారికి కానుకల రూపంలో భక్తులు సమర్పించిన నగదు 1.95 కోట్లు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తుల సంఖ్య 10,129 మంది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ తిరుపతి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ విష్ణు నివాసంలో ప్రతిరోజు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను జారీ చేస్తుంది. వేడపాలెం మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ సీనారెడ్డి అధ్యక్షతన సైక్లోన్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
వేటపాలెం మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ డ్యూమా పీడీ సీనారెడ్డి అధ్యక్షతన తుఫాను ప్రభావం తీసుకోవాల్సిన చర్యలపై పంచాయతీ కార్యదర్శులు వీఆర్ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్ హ్యాండ్లూమ్ సిఐడి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో సముద్ర తీరం ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో అధికారులు ఈ నెల 27 వరకు అందుబాటులో ఉండాలని, ఎటువంటి సెలవులు మంజూరు లేదని, తుఫానుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నేతాజీ, తహసీల్దార్ కేఎల్ మహేశ్వరరావు, ఎస్ఐ కమలాకర్, సచివాలయ కార్యదర్శులు, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి మాకు హ్యాండ్లూమ్ వ్యూవర్స్ ఉన్నారు. హ్యాండ్లూమ్ వ్యూవర్స్ సంబంధించి ఏవైనా ప్యాచ్డ్ హౌసెస్ కానీ పిట్లూమ్స్ అంటే గుంట మగ్గాలు ఉన్నాయి, ఆ మగ్గాల్లో నీళ్లు పోయి ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళకి షిఫ్ట్ చేయడానికి కూడా కొంచెం చర్యలు తీసుకోవడానికి నేను అది కూడా చెప్తున్నాను. అది మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఏదైనా ఉన్నా ఇబ్బందులు ఉన్నా కూడా మాకు ఇంటిమేట్ చేయాల్సిందిగా సభాముఖంగా మీకు తెలియజేసుకున్నాను. అదేవిధంగా మన ఎస్ఐ గారు ఉన్నారు. అదేవిధంగా అంతా వేటపాలెం మండలం సంబంధించిన మన ఎంపీడీఓ గారు సార్ ఉన్నారు. కాబట్టి మీరంతా కొంచెం ఎలర్టెడ్గా వచ్చి 2-3 రోజులు సైక్లోన్ పోయేంత వరకు మీరు ఈ స్టేషన్లోనే ఉండి ఎక్కడికి పోకుండా డ్యూటీ నిర్వర్తించాల్సిందని మీకు అందరూ రిక్వెస్ట్ చేసుకుని దీన్ని ముగించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందించాము. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే పూర్పాకల్లో నివసించే వాళ్ళని ఈరోజు సాయంకాలానికి కల్లా సురక్షిత ప్రాంతాలకు తీసుకురమ్మన్నారు. మాకు మా మండలంలో కటారిపాలెం ఏరియాలో యానాదులు ఉన్నారు, కొంతమంది 30 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళనేమో కటారిపాలెం సైక్లోన్ షెల్టర్కి, రామాపురం అక్కాయపాలెం పైన రామాపురం ఏరియాలో ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాల ఉన్నారు ఎస్టీలు. వాళ్ళనేమో ఇంజనీరింగ్ కాలేజీలోకి వచ్చేలాగా మా పంచాయతీ సెక్రటరీకి, మా వీఆర్ఓలకి తెలియపరిచారు. మా స్పెషల్ ఆఫీసర్ గారు అన్ని టీంలు ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ కానీ ఈ అగ్రికల్చర్ టీం అన్ని టీంలు ఏర్పాటు చేసి ఎవరి విధులు వాళ్ళు నిర్వహించవలసిందిగా 27వ తారీఖు సాయంకాలం దాకా ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా పర్మిషన్ లేకుండా, పర్మిషన్ లేదు, సెలవు పెట్టరాదు, ఎవరైనా సెలవులో ఉన్నా కానీ విధుల్లో చేరవలసిందిగా కలెక్టర్ గారు చెప్పి అలాంటి నిర్లక్ష్యం వహించిన వారి కఠిన చర్య తీసుకున్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి చూద్దాం. నివర్ తుఫాన్ దూసుకొస్తూ ఉండడంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం కడలూరుకు తూర్పు ఆగ్నేయంగా 290 కిలోమీటర్లు, పాండుచెర్రి 300 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. మరో 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పుదుచ్చేరి తూర్పు ఆగ్నేయంగా, చెన్నైకి ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైన తుఫాను ఈ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున కరైకల్, మహాబలిపురం వద్ద నివర్ తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను ప్రభావం కోస్తా అంతటా కనిపిస్తుంది. నివర్ ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తుఫాను గమనాన్ని బట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. నివర్ తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం హై అలర్ట్. చీరాల వార్డ్రేవును సందర్శించిన జేసీ చేతన్. ఉలవపాడులో అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ పోలా భాస్కర్. మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. జగనన్న తోడు చిరు వ్యాపారులకు కొండంత అండ. చీరాలలో జగనన్న తోడు పథకం లబ్ధిదారులతో సమావేశంలో వైకాపా నాయకులు. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. ఇళ్లలో ఒంటరిగా నిద్రించే మహిళలను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడే చోర శిఖాముని అదుపులోకి తీసుకున్న వేటపాలెం పోలీసులు. నిందితుడి నుంచి 2 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.